హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజు చేసిన బ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే వాటర్ అయితే తాగేస్తున్నాను. కిస్మిస్ వాటర్ తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మళ్ళీ గోరువెచ్చని వాటర్ తాగిన తర్వాత బాదం అయితే తింటున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా అన్ని తీసి పెట్టాను, ఒక బౌల్లో వేసి ఇచ్చాను. ఇంకా హెడ్ బాత్ చేశాను. ఆ రోజు అయితే తలనొస్తుంది అని చెప్తున్నాను. వర్షం పడి ఉండే ఇంకా కూల్గా కూడా ఉంది. టైం కూడా 7:30 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకేం ప్రిపేర్ చేయలేదు, ప్రిపేర్ చేయాలి. ఇంకా ఇక్కడ ముందు రోజు అయితే పెసలు కూడా నానబెట్టుకున్నాను మొలకల కోసం అనేసి. ఇంకా నైట్ ఇంకా మార్నింగ్ అయితే వాటర్ తీసేసి అయితే పెట్టాను పక్కన. ఇంకా ఈవినింగ్ వరకు అయితే కొంచెం మొలకలు అయితే వస్తాయి. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ఏం ప్రిపేర్ చేసుకోవాలో అర్థం కాక నేనైతే ఇంకా కిచిడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సింపుల్ గా అండి, స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. ఇంకా కుక్కర్ లోనే వండుకుంటున్నాను. ఈ రోజు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ అలాగే కొన్ని వెల్లిపాయలు కూడా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కందిపప్పు అయితే కడిగి వేసుకున్నాను. 1.5 గ్లాస్ కి నేనైతే హాఫ్ గ్లాస్ కందిపప్పు వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఎక్కువ వేసుకుంటేనే. ఇంకా రైస్ కూడా వేసుకున్నాను. కడిగి ఒక 20 మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను. రైస్ కూడా మనం వాటర్ అనేది కందిపప్పుకి అలాగే రైస్ ఉడకడానికి కూడా వాటర్ అయితే ఎక్కువనే వేసుకోవాలి. నేను టోటల్ గా అయితే ఒక 1.5 గ్లాస్ అయితే వేసాను వాటర్. ఇంకా మెత్తగా అయితే ఏమీ కాలేదు, మంచిగా అయింది. ఆయిల్ వేసుకున్నప్పుడు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పైననైతే ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకని నేనైతే ఏం వేసుకోలేదు. ఇంకా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా ఆఫ్ చేసుకున్న వెంటనే కూడా మూత తీయొద్దు. ఇంకా వేడికి కూడా రైస్ అనేది మంచిగా అవుతుంది. ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము మా హస్బెండ్ నేను. ఈ కిచిడీలోకి అయితే ఆవకాయ చట్నీ అయితే పెట్టుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ అనిపించింది. అంటే నేను ప్రీవియస్ చాలా వీడియోస్లలో కూడా నేనైతే ఎప్పుడు కిచిడి అనేది ప్రిపేర్ చేయలేదు, ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నాను. ఇంకా నాకు కూడా బాగా నచ్చింది. మా హస్బెండ్ని అడిగాను, బాగుంది కదా ఈరోజు టేస్ట్ అయితే అని చెప్తున్నాను. కిచిడి, పప్పు, అన్నం ఏదైనా కావచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆవకాయ తోటి అయితే సర్వ్ చేసుకోండి. ఇంకా పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా బాగా నచ్చుతుంది. టైం కూడా 9:30 అలా అవుతుంది. ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయ్యి వెళ్తున్నాడు. చూడండి టైం కూడా 9:35 అవుతుంది. మా హస్బెండ్ అయితే ఇంకా రెడీ అవుతున్నాడు. తను రెడీ అయ్యేటప్పుడు అయితే నాకు ఫోన్ లో ఒక వీడియో పెట్టించాడు, జోక్ది, ఫన్నీ. అది చాలా బాగుంటుంది అని చెప్తే ఇంకా తను పెట్టిస్తే చూస్తున్నాను. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది. ఇంకా ఇప్పుడైతే ఏం లేదు, మా హస్బెండ్ అయితే రెడీ అయ్యి వెళ్తున్నాడు. బాయ్ బాయ్ బాయ్. వాటర్ బాటిల్, రెయిన్ కోట్ తీసినా, వేరే ఇంకొక కవర్ పెట్టిన అంతే. బెండ కొట్టాలి రోజు, బట్టలు కూడా ఆడుతాం. వర్షం ఆల్రెడీ నైట్ పడింది. మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఈరోజైతే వంట కూడా తొందరగానే చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే కిచెన్ అంతా క్లీన్ చేసుకుందామని అనుకుంటున్నాను. అందుకని కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. బెండకాయ చారు అయితే సింపుల్ గా ఏం లేదు, స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. నేనైతే ఇలా బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నాను. ఇంకా అవి ఫ్రై అయ్యే లోపు నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. బీట్రూట్, క్యారెట్, యాపిల్ 3 అయితే కట్ చేసుకోవాలి. ఇంకా మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. అవన్నీ ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇంకా కారం, సాల్ట్, ధనియా పౌడర్, మెంతుల పౌడర్ కూడా వేసుకోవాలి. అంతే, సింపుల్ గా బెండకాయ చారు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మధ్యలో నేను ఇవి ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా బీట్రూట్ జ్యూస్, నేనైతే ఎప్పుడైనా కూడా తాగినప్పుడు వడగట్టుకొని అయితే తాగుతాను. ఇంకా మీరు ఒకవేళ ఫస్ట్ టైం కనుక చూస్తే మాత్రం మీకు అలానే కావాలి అనుకుంటే పిప్పితోటే తాగేసేయండి. ఇంకా ఇక్కడ తాగినప్పుడు నేను చూపిస్తున్నాను, పండ్లు నాలుక అంతా కూడా రెడ్ అయిపోతుంది అనేసి. ఒక 2 గ్లాసెస్ నానబెట్టుకుంటాను. కొంచెం ఇంకా ఈ మధ్య టైం ఉండట్లేదు, కొంచెం పిండి తీసుకుంటే 2 డేస్కి అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. అందుకని టీ గ్లాస్ ఉంటుంది కదా, ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసెస్ మినపప్పు వేసాను. ఇంకా 2 గ్లాసెస్కి మనం 4 గ్లాసెస్ రైస్ వేసుకుంటే సరిపోతుందండి. నేను బీట్రూట్ జ్యూస్ అలాగే ఇంకా దోశకు కూడా నానబెట్టుకునే లోపు అయితే బెండకాయ చారు కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా కర్రీ ఇవన్నీ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసాను. ఇంకా ఇప్పుడైతే కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలని సెల్ఫ్ లో నుండి సామాన్ అన్ని తీసేసాను. ఇంకా బౌల్స్ అన్ని కూడా ఇక్కడ చూడండి ఎంత డస్ట్ పట్టి ఉన్నాయో.
అంటే నార్మల్గా ఒక 10 days వరకే నేను ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఇంకా డస్ట్ అయితే బాగా ఉంటుంది. అందుకని బౌల్స్ కూడా ఎక్కువ అయితే కొనుక్కోవద్దని చెప్తాను. ఇంకా నేను కూడా ఎక్కువ అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ తోమినప్పుడు తెలుస్తుంది బాధ. ఎందుకంటే అన్ని బౌల్ అన్ని వాష్ చేసుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. అందుకే నాకైతే కొన్ని వరకే ఉంచుకుంటాను. ఇంకా సెల్ఫ్లలో కూడా ఇంక ఇవన్నీ పైన తీసి క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇంకా అన్ని తీసేసి క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా బౌల్స్ అన్ని కూడా కొన్ని వాష్ అయితే చేశాను. ఇంకా ఈ రోజు అయితే ఇది ఉంటుంది అనేసి మార్నింగే బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. బీట్రూట్ జ్యూస్ కూడా ఎర్లీగానే తాగేసాను. ఇంకా బీట్రూట్స్ లేవని చెప్పాను కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు అయితే ఇంకా యాపిల్స్ దానిమ్మకాయలు అయితే ఉంటే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టేసి వెళ్ళాను. నేను ఇంకా చూసుకోలేదు, కింద బాక్స్ లో అయితే వేసాను. ఇంకా ఏం లేవనుకున్నాను, బట్ చూసేసరికి అయితే ఉన్నాయనేసి ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకొని తాగేసాను. చూసారు కదా, ఇప్పటిదాకా అవన్నీ అయితే కింద పెట్టేశాను. ఇంకా అవన్నీ కూడా క్లీన్ అయితే చేసుకోవాలి. ఈరోజు కిచెన్ దగ్గర ఉన్నవన్నీ కూడా సెల్ఫ్స్ కూడా క్లీన్ అయితే చేసుకోవాలి. ఫుల్ డస్ట్గా అనిపిస్తుంది. నేను ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర నుండి వచ్చిన కాంచి అనుకుంటున్నా 2-3 days అయితే, కానీ ఇంకా చేసుకోలేదు. ఈరోజు అయితే కంపల్సరీగా చేసుకోవాలి అనేసి అంత క్లీన్ అయితే చేస్తున్నాను. అందుకే వంట కూడా త్వరగానే చేసేసాను. బీట్రూట్ జ్యూస్ కూడా తాగేసాను. 11కే తాగాను ఈరోజు అయితే జ్యూస్. ఇంకా తొందరగా అప్పుడప్పుడు 11:30 ఆ టైం అవుతుంది. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి ఇల్లు ఊడ్చుకొని ఇంకా బట్టలు ఉంటే అవన్నీ ఆరేసి అవన్నీ అయితే తీసి పెట్టాను. ఇంకా అయితే టైం వచ్చేసి 11:37 అవుతుంది అంతే. అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా బౌల్స్ అన్నీ అయితే వాష్ చేశాను. కొన్ని అయితే ఉన్నాయి, ఒక బౌల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే వాష్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇంక ఇవన్నీ క్లీన్ అయితే చేసుకున్నాను. నీట్గా చేసుకుంటే ఎంతో బాగా అనిపిస్తుంది. ఇంక ఇవన్నీ సో కొన్ని అయితే ఉన్నాయి, ఇంకా వాష్ అయితే చేసుకోవాలి. ఇవి జస్ట్ ఇంకెప్పుడు నేను తోముకుంటాను కాబట్టి అంటే డస్ట్ ఏం లేవు. అవన్నీ కూడా మళ్ళీ తీసి క్లీన్ చేసి పెట్టాను. మేమైతే రోడ్డుకి కూడా ఏమి ఉండం, కానీ మా ఇంట్లో అయితే ఫుల్ డస్ట్గా ఉంటుంది. ఇంకా రోజు క్లీన్ చేసుకున్నా కూడా ఏదో ఒకటి అయితే డస్ట్గానే అనిపిస్తుంది. మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత ఇవన్నీ అయితే క్లీన్ చేశాను. ఓన్లీ కిచెన్ పార్ట్ మాత్రమే క్లీన్ చేసుకున్నాను. ఇంకా బెడ్రూమ్ అలాగే ఇక్కడ టీవీ ఏరియా దగ్గర కూడా క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. సరే ఫస్ట్ అయితే మనం కిచెన్ క్లీన్ చేసుకుంటే మాత్రం ఇంకా ఫ్రెష్గా అనిపిస్తుంది. మిగతావన్నీ కూడా తర్వాత అయితే చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ కిచెన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఆ రోజు అయితే ఒక కిచెన్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను నేనైతే. ఇంకా చాలా ఉడకపోస్తుంది, అందుకే ఇంకా బయటకి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయితే కావాలి అనేసి చెప్తున్నాను. ఇప్పుడైతే వర్క్ అయితే అయిపోయింది. ఇంకా బట్టలు అయితే బాగా ఉన్నాయి. అవన్నీ కూడా ఈవినింగ్ వాటర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ క్లీన్గా అయితే పెడతాను. ఇంకా మిక్సీ కూడా క్లీన్ చేసుకోవాలని ఒక 10 days నుండి అనుకుంటున్నాను, బట్ అది డిలే అయిపోతుంది. ఈరోజు మాత్రం కంపల్సరీగా క్లీన్ అయితే చేసుకుంటాను. నైట్ వరకైనా పెరుగు చారు, బెండకాయ చారు, మా హస్బెండ్ వచ్చేసరికి అయితే ఇంకా అన్ని తీసుకొచ్చి అయితే పెట్టాను. బెండకాయ చారు, పెరుగు అలాగే రైస్ కూడా వండాను. తింటాయి కదా, కరెంట్ ఉంది. మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. ఇంకా నేనైతే పెట్టుకొని తినేస్తాను. తను అయిపోయే వరకు కూడా నాదైతే అయిపోదు అన్నం తినడం. అందుకని ఇంకా నేను స్టార్ట్ చేస్తున్నాను. 2:30 అవుతుంది. కొంచెమే చేసా బెండకాయ చారు. అప్పటికి ఏదైనా టిఫిన్ అయితే చేస్తాం మళ్ళీ. ఇవి కూడా మా మమ్మీ పంపించింది బెండకాయలు వచ్చేటప్పుడు. కూరగాయలు అయితే ఏం లేవు. ఇంకా వచ్చేటప్పుడు ఓన్లీ టమాటోస్ కొంచెం కొత్తిమీర తీసుకొచ్చుకున్నా. అక్కడ కూడా ఏం లేవు, ఓన్లీ బీరకాయలు. సారీ, ఇంకా ఆంటీ దగ్గరికి వెళ్ళి అయితే కాసేపు మాట్లాడేసి వచ్చాను. ఇంకా ఇప్పుడైతే బట్టలన్నీ మడత పెట్టేశాను. ఇవన్నీ కూడా నాకు ఎందుకు ఇంకా సెల్ఫ్లో తీసుకుని అయితే పోయి పెట్టలేదు. ఇవన్నీ అయితే మడత పెట్టేశాను. చాలా ఉండే. ఇక్కడ డిన్నర్కి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు, చెయ్యాలి. వాష్ చేసినవన్నీ కూడా క్లీన్ చేసినవి ఇంకా అవన్నీ కూడా సర్దుకున్నాను. టైం కూడా 7:30 అవుతుంది, 7:35 అవుతుంది. ఏదో ఒకటైతే చేస్తాను. ఏముంది, టీవీ కూడా ఏం పెట్టలేదు. ఇంకా ఆంటీ వాళ్ళ రిలేషన్స్ ఎవరో చనిపోతే ఆంటీ వాళ్ళను అట్లా కలిసి వచ్చాను. హస్బెండ్కి కాల్ చేశాను. ఇంకా తనైతే ఒక 1 hour వరకు వస్తా అని చెప్పారు. 8 అవుతుంది టైం వచ్చేసి. ఇప్పుడైతే ఏం చేయనండి, ఈరోజు నాకు అసలు ఓపిక లేదు. అందుకని
ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నానబెట్టుకున్నాను కదా దోశలకి, ఇంక ఇవైతే మిక్సీ పట్టుకొని కొంచెం దోశలు అయితే వేసిస్తా. చట్నీ ఒకటి ప్రిపేర్ చేసుకుంటాను, ఇంకా మార్నింగ్ కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడు ఫ్రెష్గానే చేస్తూ ఉంటాను, కానీ ఇంకా ఈరోజు అయితే అస్సలు ఒప్పుకోలేదు. ఇవంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా ఇంట్లో వర్క్స్ ఉండే, బట్టలు కూడా చాలా ఉంటాయి, ఇంకా అవన్నీ వాష్ చేసుకొని చేసేసరికి నాకు కూడా టైర్డ్ అయిపోయాను ఫుల్గా. ఇంకా ఇప్పుడైతే ఓన్లీ ఇది ఒకటి మిక్సీ పట్టుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. పల్లీలు కూడా అయిపోయాయి, కొన్నే ఉన్నాయి, ఇంకా ఇవే ఉన్నాయి. ఈ డబ్బా చూసారు కదా ఖాళీ అయిపోయింది. అంటే ఇక్కడ ఇన్ని రోజులు ఒలిచి పెట్టుకునేదాన్ని. సో క్లీన్ ఇట్లా పెట్టుకున్నాక ఎంత బాగా అనిపించింది అంటే కిచెన్ మస్తు నీట్గా అనిపించింది. మనం చేసేది నీట్గా చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో అన్నట్టు అంతా కూడా కిచెన్ అంతా కూడా ఇప్పుడు నాకైతే వంట చేసుకొని తిన్నాక కూడా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఈరోజు మధ్యాహ్నం లంచ్కి అయితే. ఇంకా చాలా ఉన్నాయి బౌల్స్, కానీ నేనైతే ఏం తీయలేదు, ఎందుకంటే మళ్ళీ ఇలా వాష్ చేసుకున్నప్పుడు మనకి టైం ఎక్కువ పడుతుంది, ఖరాబ్ కూడా అవుతాయి. ఇంకా మనకి ఎక్కువ ఏదైతే యూజ్ చేసుకుంటామో అవి మాత్రమే ఉంచుకొని మిగతావన్నీ కూడా ఇంకా అన్నీ ప్యాక్ చేసేసాను ఇంకా వేరే దగ్గర. ఇంక ఇవైతే డైలీ మనం వాడుకునేవి ఏమేమి ఉంటాయో అవే వాడుతూ ఉంటాను. ఇప్పుడైతే మిక్సీ పట్టుకొని చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. నేను కూడా ఒక దోశ అయితే తింటాను ఈరోజు. ఆకలిస్తుంది నాకు కూడా. నేను టైం 2:30కి తిన్నా కూడా ఈరోజు అయితే ఫుల్ ఆకలిస్తుంది. ఆకలి అంటే టైం టు టైం తినే వాళ్ళకైతే కంపల్సరీగా ఆకలి అవుతుంది, నాకు కూడా అంతే. ఇంకా ఇది అలవాటు అయిపోయింది టైమింగ్ తినడం. ఆ టైంకి ఒకవేళ తినకపోతే ఇంకా మళ్ళీ తర్వాత తినందామన్నా కూడా అసలు తినాలనిపించదు. అందుకని ఇంకా ఇప్పుడైతే తినేస్తాను. ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకుంటాను. సో ఆడవాళ్ళు అంతే, నైట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తే డిన్నర్ వరకు కంపల్సరీగా ఏదో ఒకటైతే ఇంకా చెయ్యాలి, తప్పదు ఇంట్లో కిచెన్లో. ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు కూడా ఫుల్ టైర్డ్ అయ్యి వస్తారు. మన వర్క్ మనకు ఉంటుంది, వాళ్ళ వర్క్ వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ అయితే దోశ పిండికి పడుతున్నాను. ఇంకా ఇందులో నుండి అయితే కొంచెం తీసేస్తాను. ఇంకా బౌల్స్ అన్ని వాష్ అయితే చేసుకున్నాను, కానీ ఇంకా ఇందులో నుండి అయితే పిండి కొంచెం తీస్తాను. కొన్ని ఎక్కువనే నానబెట్టుకున్నాను. మార్నింగ్ అయితే ఉదప్ప చేస్తాను, ఇప్పుడైతేనేమో దోశ చేస్తున్నాను. దోశ ఎప్పుడు మిక్సీ పట్టుకున్నా కూడా నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే షుగర్ యాడ్ చేశాను. ఇంకా ఈరోజు ఒక పని చేద్దాం అనుకున్నాను, మిక్సీ క్లీన్ చేసుకోవాలనుకున్నాను, బట్ ఇంక ఇదైతే క్లీన్ చేయలేదు. రేపు మాత్రం కంపల్సరీగా చేసుకుంటాం మిక్సీ. ఇంకో ఒక సాటిస్ఫాక్షన్ మనం ఎలా చేస్తాం. 2 గిన్నెలలో వేసుకున్నాను ఇంకా దోశ పిండి. ఇది ఒకటి వచ్చేసి మార్నింగ్కి. ఇప్పుడైతే ఇది వేరే సాల్ట్ వేసుకుంటాను కాబట్టి ఖరాబ్ అవుతుంది, అందుకని పిండి ఇప్పుడే మిక్సీ పట్టుకున్నాను కాబట్టి కొంచెం గట్టిగా వస్తాయి, అందుకని కొంచెం ఈనో పౌడర్ వేస్తాను, మంచిగా వస్తాయి దోశలు అయితే. అందుకని ఇంకా 2 బౌల్స్లో అయితే మిక్సీ పట్టి వేసుకున్నాను. ఇంకా ఇందులో సాల్ట్ అయితే వేసేస్తాను. పల్లీలు అయితే కొన్ని ఉంటాయి, ఇంకా అందుకని పల్లీలు అయితే ఒలుచుకున్నాను. ఇంకా ఈ రోజు చట్నీ వందమే అనేసి ఒక బౌల్లో అయితే ఒలిచి పెట్టుకున్నాను. పల్లీలు అయితే వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకుంటేనే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి కూడా కాల్చుకున్నాను. ఈ రోజు డిఫరెంట్ గా కొంచెం చేద్దాం అనేసి ఇంకా మినపప్పు శనగపప్పు ఆయిల్లో అయితే వేయించుకొని చట్నీ అయితే మిక్సీ పట్టుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా దోశలు అయితే బాగా వచ్చాయి. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయినాక దోశలు అయితే వేసి ఇచ్చాను. ఇంకా నేను కూడా నైట్ డిన్నర్ కి అయితే దోశనే తింటున్నాను. మార్నింగ్ నుండి బౌల్స్ అయితే తోముడబ్బా అన్నట్టు నాకు కూడా ఈ రోజు అయితే ఫుల్ బౌల్స్ చేతులే నొప్పి వచ్చాయి, అన్ని గనం తోమేశాను. ఇంకా పెసర్లు మార్నింగ్ అయితే స్ట్రెయిన్ చేసుకున్నాను కదా, కొన్ని అయితే మొలకలు వచ్చాయి. ఎందుకో ఈసారి అయితే కొన్ని పెసర్లు కూడా అలానే ఉన్నాయి, బాగా పొడుగు వచ్చాయి, కానీ ఇంకా మిగతావి కొన్ని అయితే రాలేదు. ఇంకా అంతే అండి, ఈ రోజు బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్